ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విరచితమైనటువంటి కాలజ్ఞానంలోని అనేక అంశాలు, కాలజ్ఞాన తత్వాలు, స్వామివారి జీవిత చరిత్ర, మహిమలు, ఇలా ఎన్నో ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వాముల వారికి పరమ భక్తుడై 32,000 సంకీర్తనలు రాసినటువంటి శ్రీ అన్నమాచార్యుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బ్రహ్మ కడిగిన పాదము అని స్వామివారు వెంకటేశ్వర స్వాముల వారి యొక్క పాదాన్ని గురించి ఎంతో కీర్తించారు. దాని గురించి తెలుసుకుందాం. తెలుగు వాంగ్మయ చరిత్రలో ప్రథముడు తాళ్ళపాక అన్నమయ్య. 7 కొండలపైన వెలసిన శ్రీ వెంకటేశ్వరునిపై భక్తితో 32,000 సంకీర్తనలు రచించాడు అన్నమయ్య గారు. దక్షిణ భారత వాగ్గేయకారులలో అన్నమయ్యకు ప్రత్యేక స్థానం ఉంది. వారు రచించిన కీర్తనలు భక్తిరస ప్రధానాలు, శృంగారాత్మకమై సంగీత ప్రధానంగా నృత్యాలకు అనువైనవిగా ప్రఖ్యాతి వహించాయి. ఆయన ఏ దేవుని కీర్తించినా గోచరించేది ఒకటే, అదే భక్తితత్వం. ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశు డే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఏ వేల్పు తిరువేంకటాద్రి విభుడు అని పొగిడాడు వెంకటేశ్వర స్వామిని. అంతకంటే ఘనమైన దేవుడు ఎవరున్నారు అని చెప్పని. అంతేకాకుండా తన గానామృతంలో పొగిడిన పరమభక్తుడు తాళ్ళపాక అన్నమయ్య. తెలుగు సాహిత్యంలో అన్నమయ్య జననంతో భక్తి కవిత్వం వెల్లివిరిసింది. అందుకే ఆయన పదకవితా పితామహుడు అయ్యాడు. అన్నమాచార్యుడు జన్మించినటువంటి కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక గ్రామం ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా రూపాంతరం చెందింది. ఆ గ్రామం తాళ్ళపాక గ్రామం పేరు అన్నమయ్య ఇంటి పేరుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. వారి తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణసూరి. 1408 సంవత్సరంలో జన్మించిన అన్నమయ్య తిరుమలేశుని నందకాంశంగా జన్మించాడని ప్రజలు చెప్పుకుంటుంటారు. ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడిన పాటల్లా పరమ భక్తిగానంగా వెల్లివిరిసింది. మానవ జీవితానికి తుదిమెట్టు మోక్షం పొందటం. ఈ మోక్ష సాధనకు పెద్దలు భక్తి, జ్ఞాన, కర్మ, యోగాలు అనేటువంటి 4 మార్గాలను ఎంచుకున్నారు. ఇవి అందరూ సులభంగా ఆచరించదగినవే. అందులో భక్తి మార్గం ఇంకా సులభమైనది. వ్యాస మహర్షి ఈ 9 భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలుగా వివరించారు. అన్నమాచార్యుని కీర్తనలో ప్రధానంగా భక్తి శృంగారాల రీతులు విస్తారంగా గోచరిస్తాయి. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను శరణువేడగా బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము అని సూచించాడు. అన్నమయ్య తన రచనలను వెంకటేశ్వరుని పాదపద్మములకు అంకితమిస్తూ దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి అని ఆర్తితో సమర్పించాడు. ఈ పాదమే గద ఇలయల్లగొలిచినది, ఈ పాదమే గద ఇందిరాహస్తములకిట్లవైనది అని భూలోకంలో అందరూ కొలిచినవి, పూజించినది ఆ విష్ణుపాదమే కదా. లక్ష్మీదేవి నిత్యం సేవ చేసినది ఆ పాదమే. ఆ పాదం నుండే ఆకాశ గంగావతరణం కూడా జరిగింది. గజేంద్రుడు స్మరించింది ఆ పాదమే. శ్రీ వెంకటాద్రి భక్తులకు కొంగు బంగారమైన కోరిక వరములల్లా ఇచ్చినది ఆ పాదమే. విష్ణు పాదాలు భూతత్వం. సర్వ సంపదలు మనకు భూమి నుండే లభిస్తాయి. ఆ భూమి నుండి లభించేది లక్ష్మీదేవి అంశమైనటువంటి సీతాదేవి కూడా. విష్ణువు నాభి జలతత్వం. అందులో నుండి ఉద్భవించినదే తామర. ఆ తామర నుండి పుట్టినవాడు బ్రహ్మ.
బ్రహ్మ సృష్టికర్త. ఆయన పుట్టిన జలంతోనే తన తండ్రి విష్ణు పాదాలకు అభిషేకించాడు. అలా వచ్చిందే బ్రహ్మ కడిగిన పాదము. ఆ విధంగా బ్రహ్మదేవుడు విష్ణు పాదాలను పూజించాడని చెప్పని అన్నమాచార్యులు తన గానామృతంలో వివరించారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణే.